ఆత్మ దగ్గరికి వస్తే పని లేదు, క్రియ లేదు, నిష్క్రియ. అదే అంధతమః, అదే ధూమావతి అని చెప్తున్నారు. ఉమ్. ఆ పిమ్మట తాను అఖండమే, దాగి ఉన్నది అనేది సుస్పష్టము. ఆ పిమ్మట తాను అఖండమే, అనంతమునకు కేంద్రమైన ఈశ్వర కామేశ్వర అనబడే సాక్షి రూప పరబ్రహ్మ తానే అయి అనంతము అని చెప్పబడే అఖండాన్ని అనాదిగా ఆదిని చేసింది. ఈ తల్లి ఏమిటి? ఆ పిమ్మట తాను అఖండమే, ఇంత విసర్గం వచ్చినా కూడా ఆమె ఎప్పుడూ కూడా ఆ యొక్క అఖండమే. ఖండముగా వచ్చినంత మాత్రానే ఆమె అఖండం కాకుండా పోలేదు. ఆమె అప్పుడు కూడా అఖండమే. ఏమ్మా, బిడ్డ తల్లిని ఏమంటాడు? పిల్లలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె ఎప్పుడు అమ్మే. తల్లిదండ్రులే వాళ్ళు ఎప్పుడు నీకు. అఖండమే, ఖండము కాదు. వారి నుంచి మనం వచ్చాం. అంత మాత్రాన వేరుతనము ఇతరము అనేది లేదు అంటున్నారు. అంతే కదా. ఒకటి సున్నాలోకి వెళ్ళిపోతే అంతా కూడా అఖండమే, సున్నా అయిపోయిందండి సృష్టి. సున్నాకున్న విలువ చెప్తున్నారు. సున్నా లేకుండా ఏమీ లేవు అని. అఖండము, అనంతము, ఉల్లలిత, ఈ ధూమావతి అమ్మవారు లేకుండా ఈ సృష్టి లేదు అని ఇక్కడ నొక్కి వక్కాని ఇస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అంతే కదా. అఖండం లేకుండా ఏముంది? అఖండములోంచి ఖండం వస్తుంది. నీకు దాహం వేసిందంటే నదంతా తాగవు కదా. నది అనేది ఒకటి ఉంటే అఖండము, అక్కడికి వెళ్ళి నువ్వు నీ కడుపు మన చిన్ని బొజ్జులో ఎంత దాహం ఉంటే అంత తాగేసి ఇంటికి వస్తాం. ఇది ఖండము. మళ్ళీ నీదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వే మళ్ళీ ఆ ఖండంలోకి వెళ్ళిపోతున్నావు. అంతే కదా. సృష్టిలోకి వెళ్ళిపోతున్నావు. చివరికి ఈ సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోతుంది? ధూమావతి అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది, ఆ ఖండంలోకి. ఇప్పుడు చెప్పు, నీళ్ళు ఎవరు తాగారు? ఆమెకే దాహం వేసింది, విసర్గముగా వచ్చింది, నీ రూపంలో వచ్చింది, నీళ్లు తాగింది, మళ్ళీ అఖండంలోకి వెళ్ళిపోయింది. ఈ సృష్టి అంతా ఇంతేనమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏదో అనుకుంటాం, ఇది కూడబెట్టా అది కూడబెట్టా అని. ఏమీ కూడబెట్టలేదు మనం. అంతా మళ్ళీ ఆ ఖండంలోకే వెళ్ళిపోతుంది. ఎంత వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ నీరంతా మళ్ళీ సముద్రంలో ఎలా కలిసిపోతాయో, ఈ నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తుంటాయి? ఎక్కడికి పరవళ్ళు? నదిలోకి కలిసిపోవాలని. అలానే మనం యొక్క జీవితాలు కూడా ఎన్నిసార్లు మనం భూమి మీద తిరిగాము, అవునా? ఎన్ని యోనుల్లో ఎందరో తల్లిదండ్రులు. ఎవరి మీద నువ్వు ప్రేమ చూపిస్తావు? గత జన్మలో నీ తల్లిదండ్రుల మీద చెప్పు. అందుకే పెద్దలు ఏమంటారు? ప్రేమను ఎప్పుడు పెట్టుకొని ఆయన అందరినీ ప్రేమించు అంటే ఏంటంటే, ఇప్పుడు బతికున్న వాళ్ళనే కాదు, రేపొద్దున నువ్వు పోయిన తర్వాత ఆ లోకాల్లో నువ్వు ఎన్ని యోనుల్లోంచి వచ్చావో ఆ వాళ్ళందరూ నువ్వు చూసినప్పుడు ఈ విశ్వ ప్రేమ ఒక్కటే తట్టుకోగలుస్తుంది. లేదు అంటే నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటావు. అరే, ఈ తల్లిదండ్రులు ఈ జన్మలో ఉన్నారు, ఈ తల్లిదండ్రులు ఆ జన్మలో ఉన్నారు, ఎవరి మీద ప్రేమ చూపిస్తావు చెప్పు. అటువంటి కన్ఫ్యూజన్ వద్దు అంటున్నారు ఇక్కడ. అందుకే ఈ తల్లి ధూమావతి అమ్మవారు, ఈమె ఎప్పుడు అఖండంగా నువ్వు జీవితం వెళ్ళిపోవాలి, ఖండ భావనతో వెళ్ళకూడదు అనేది పిండితార్థం. మిడిమిడి జ్ఞానంతో బతకద్దు అని. ఏది నేర్చుకున్నా సంపూర్ణంగా నేర్చుకోండి. అంతే కదా. చంద్రుడు కూడా అంతే కదా. పౌర్ణమి మొన్నే వెళ్ళిందిగా. షోడశి స్థితిలోనే నువ్వు అది బతికుండగా ఆ స్థితిని చేరుకో. అదే ధూమావతి అంటే. అర్థమైందా? సో ఈ తల్లి ఏం చేస్తుంది? అఖండాన్ని, అనాదిని, నా నా అనాది అంటే ఏమిటి? అలా ఇంకా అప్పుడు కాలదేశ చైతన్యాలు ఏమి పుట్టలేదు కదా. ఆ ధూమావతి అమ్మవారు అనాది. ఏం చేసింది? తాను విసర్గముగా వచ్చినప్పుడు ఆదిని చేసింది. అంటే మొదలు పెట్టింది అని. ఆ ఆ ఈ అలా ఒక శ్రీకారము చుట్టింది అని. సృష్టికి శ్రీకారము విసర్గంగా ధూమావతి అమ్మవారు బయటికి వస్తున్నప్పుడు శ్రీకారం. అందుకే అది శ్రీ విద్య అన్నారు. పరమాత్మ నుంచి ఆత్మ వచ్చినది, అందుకే ఆత్మ పరమాత్మ, విద్యయే శ్రీ విద్య అని.
అఖండాన్ని ఖండము చేసింది. ఎంత శక్తి ఉంటే ఈ పని జరుగుతుంది? ఆ తల్లికి ఎంత శక్తి ఉండాలి? అనంతం అంటే ఎలా ఉంటుంది? అవునా? అందుకే ఆద్య ఈ అమ్మవారిని ఏమన్నారు? ఆద్య పరాశక్తిని దానిని ఆద్య పరాశక్తి అని దాన్ని ఆది పరాశక్తి అంటే ఏంటంటే మొదటి శక్తి అది. అంతేగా? మన యొక్క మన ఋషులు ఎవరు? మూల పురుషుడు అంటాం కదా! ఈ సర్వ సృష్టికి ఈ తల్లి ఆద్య పరాశక్తి. ఇవాళ నువ్వు శక్తిగా తిరుగుతున్నావు, ఇన్ని పనులు చేస్తున్నావు అంటే దీనికి మొదలు ఎవరిచ్చారు నీకు? ఆది పరాశక్తి ధూమావతి అమ్మవారు. అనంతము నుంచి నీ దాకా వచ్చి సృష్టి వరకు వచ్చి అందరికీ కూడా తన శక్తిని పంచినది, విసర్గముగా పంచినది అని పిపిలికాది బ్రహ్మ పర్యంతము. విష్ణువు ఎలా చేస్తున్నాడు ఇంత సృష్టి స్థితిని ఎలా చేస్తున్నాడు అంటే అది ఆ ఉల్లలిత అమ్మవారు ఇచ్చిన శక్తిని బట్టి. అదే వైష్ణవీ శక్తి అంటారు. అమ్మా రుద్రుడిలో రుద్రాణి శక్తిగా ఈ సంహారం అనేది చేస్తున్నారు సృష్టిలో. సృష్టి స్థితి లయ ఈ ముగ్గురు వాడి కార్యాలన్నీ కూడా ఆ తల్లి ఆదిపరాశక్తి ఈ ధూమావతి అమ్మవారు అఖండము నుంచి ఇచ్చే శక్తిని ఆధారం చేసుకుని సృష్టి నడుపుతున్నారు అని చెప్తున్నారు. అలానే మనం కూడా అంతే కదా, మన సంసారాలను కూడా మనం ఎలా నడుపుతున్నాము? నీ శక్తి క్షీణించిందయ్యా, నువ్వు రిటైర్ అయిపోయావు అంటే ఏంటంటే తగ్గిపోయింది నీ స్పీడు అని. ఇంకెందుకమ్మా? అదే కుర్రవాడికి ఇచ్చావనుకో, నువ్వు చేసే గంట పని వాడు 5 నిమిషాల్లో చేస్తాడు. మరి వాళ్ళు కూడా చూసుకుంటారు కదా! నిన్ను ఊరికే కూర్చోబెట్టి మేము నష్టపోవటం ఎందుకు, ఇంక నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పేసి మన ఇంటికి పంపించి నీ స్థానంలో ఇంకోళ్ళని తీసుకుంటారు శక్తివంతుడిని. అట్లా అన్నమాట. అర్థమైందా? ఇది మానవుల్లో ఉన్న బాధ. అదే విష్ణుమూర్తి, ఈ త్రిమూర్తులు ఏమిటి? ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు వారికి ఏ కొదవ ఉండదు ఆ శక్తి అనే విషయంలో. వాళ్ళు రిటైర్ గారుగా. ఎన్ని యుగాలు మారినా ఏమ్మా, ఎన్ని కల్పాలు మారినా, యుగాలు మారినా, మహాయుగాలు వచ్చినా, ఇటువంటి మహాయుగాలు ఎన్ని వెళ్ళినా బ్రహ్మకు ఒక రోజు అన్నట్టుగా అటువంటి బ్రహ్మలు ఎందరో వస్తున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు కాలగర్భంలో. మనకే కాదు బ్రహ్మకు కూడా ఉంది అమ్మా. ఇప్పుడు రాబోయే బ్రహ్మ కూడా ఉన్నాడు, ఆంజనేయ స్వామి. అట్లా సో వారికి అంతా కూడా శక్తి ఎవరిస్తున్నారు? మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము? అయ్యో ఈ యొక్క ధూమావతి అమ్మవారు అని చెప్పి. సో పరాశక్తి అని దాన్ని అంటారు. ఆ పిమ్మట 4వ వంతు అనంతాన్ని మాత్రమే తన లీలా విలాస పరిణామాలకు లొంగునట్లుగా చేసుకుని మిగిలిన 3 భాగములు అలానే ఉంచగల సామర్థ్యం ఎవరికైతే ఉన్నదో అట్టి సాక్షి రూప పరమాత్మకు చూడండి తన అనంతాన్ని రూపాయి బిళ్ళని పావలా ఖర్చు పెట్టి, అంటే ఈ సర్వ సృష్టి నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో, ఏదైతే చూస్తున్నావో, స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ 14 లోకాలే కాదు అమ్మా, ఇదంతా కూడా ఒక 4వ వంతు ధూమావతి అమ్మవారి యొక్క అఖండములో 4వ వంతు 3/4 అలానే అట్టి పెట్టేసింది పరాశూన్యంలో. ఇక తన లీలా విన్యాసాలన్నీ చూపిస్తోంది ఇక్కడ 4వ వంతులో ఈ తల్లి చూపిస్తోంది. ఈ తల్లి అట్టి సాక్షి రూప పరమాత్మకు జన్మనిచ్చింది కూడా ఈ ధూమావతియే. ఈ సాక్షి రూప పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఎవరైతే దేవుడు ఉన్నాడా లేడా అని అంటున్నారే, గొడవ పడుతున్నారే, ఈ సాక్షి రూప పరమాత్మ ఎవరు? ఈ పరమాత్మ అనేది ఒక పరమాత్మ ఉన్నాడండి అని అంటాం కదా. పరమ ప్లస్ ఆత్మ. పరమ అంటే ఒకటి, ఆ ఒకటి పైన 0 ధూమావతి అమ్మవారు ఉంది. ఈ శివశక్తి అనే బిందువుని ఏం చేసింది? సాక్షి రూప పరమాత్మని చేసింది. లేదా కామేశ్వర రూప పరమాత్మయే సాక్షి రూప పరబ్రహ్మ అని. ఆయనకే జన్మనిచ్చిందమ్మా. నువ్వు దేవుడు అంటున్న దేవుడికే జన్మనిచ్చింది ఆ తల్లి ధూమావతి అని ఇక్కడ చెప్తున్నారు. ఉల్లలిత అది అఖండము ఏమ్మా, ఆమె శ్రీమాత అనుకుందాం. లలిత అయింది ఏమ్మా, అది అనంత మహాశ్రీ. ఇదేమో శ్రీ అమ్మవారు, శ్రీ లలితా పరాభట్టారిక అంటున్నాం కదా. ఆమె మళ్ళీ ఏం చేస్తుంది? కామేశ్వర రూప పరమాత్మ అవుతుంది. అంటే అది సాక్షి రూప పరమాత్మ.
వారిద్దరూ కలిసిన తర్వాత కాలదేశ చైతన్యాలు ఈ సృష్టి వచ్చింది. తల్లిదండ్రులు కలిస్తేనే కదా పిల్లలు ఈ సృష్టి అనేది. సో అక్కడ వాళ్ళని మనం సాక్షి రూప పరమాత్మగా భావిస్తే, అటువంటి సాక్షి రూప పరమాత్మ కూడా జన్మనిచ్చిన తల్లి ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారు అని చెప్తుంది. అందుకే దేవుళ్ళకే దేవుడయ్యా బాబు నువ్వు అంటాను చూడు. ఆది పరాశక్తి అన్నాం, ఉట్టి పరాశక్తి అని అనలేదు. ఆది పరాశక్తి. ఆ అందులోనే చాలా అర్థం ఉంది, ఎవరికి తెలియని రహస్యం. ఊరికే శక్తి శక్తి అంటాం కానీ పరాశక్తి అని. పరకే పర. ఈ సాక్షి రూప పరమాత్మ పరాశక్తి అయితే ఆయనకి ఆది పరాశక్తి ఆమె. అది ఆమె మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది అని సాక్షి రూప పరమాత్మగా కూర్చొని ఈ లీలా విన్యాసం అంతా కొనసాగిస్తోంది ఈ తల్లి ధూమావతి అమ్మవారు అని చెప్తున్నారు. డిఫికల్ట్ అమ్మా. చూడండి ఎంత మనం కష్టపడితే అమ్మవారి అనుగ్రహం, గురువుల అనుగ్రహం ఉంటే ఇటువంటి గొప్ప ఈ మేధస్సుకి పైన ఉన్న విద్య ఇది. మేధస్సు దాకా అయితే నువ్వు బిందువు దాకా నువ్వు తెలుసుకుంటావు, అది మేధస్సు. రాజరాజేశ్వరి వరకు మేధస్సే. దానిపైన జ్యోతి విద్య. అందుకే అన్నారు శ్రీ విద్యను ఏమన్నారు? జ్యోతి విద్య అన్నారు. పరమాత్మ విద్య, జ్యోతి విద్య, ఆత్మ విద్య అన్నారు, శ్రీ విద్య అన్నారు. అది జ్ఞానానికి లొంగనిది, అనుభూతికే లొంగేది. అక్కడ మహా మౌనమే ఉంటుంది కానీ ఇంకేది ఉండదు. కిందకి వస్తుంటే సృష్టి పెరుగుతుంటే నువ్వు నేను అనేది వచ్చింది, కానీ ఇంకా పైకి వెళితే అక్కడికి ఏం లేదు. అంతే కదా. సంసారాలు చేసుకున్నాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసాం, అందరూ వెళ్ళిపోయారు, అందరూ కాపురాల్లో బిజీగా ఉన్నారు. చివరికి ఎవరు మిగిలారు? మనమే మిగిలాం. అవునా? అదంతా మేధస్సు అయితే ఇది మహామౌనము. అలా చెప్తున్నారు. ఆది భౌతికంలో కూడా నువ్వు వేదాంతం అలవర్చుకుంటే ఈ శ్రీ విద్య అనేది ఆ తల్లి సంతోషించి నీకు మౌనంలోనే ఆ శ్రీ విద్య నీకు నేర్పుతుంది. నువ్వు నేర్చుకునే విద్య కాదు అది అమ్మా. అది గురువుల అనుగ్రహంతో అమ్మవారి దయతో వచ్చేదే ఆ విద్య. అన్ని విద్యలు నువ్వు ధనముతో కొనుక్కోవచ్చేమో కానీ ఈ విద్యని గురువులే నీకు అనుభూతులు ఏం కొనుక్కుంటాం? ఎవరిస్తారు చెప్పమ్మా నీకు? ఎంత డబ్బు కోటీశ్వరులైనా అనుభూతులు అయినప్పుడు అనుభూతులు కొనుక్కోలేంగే. చదువు కొనుక్కుంటాం, అపర విద్యలన్నీ వస్తాయి కానీ ఈ పరా విద్య, శ్రీ విద్య, ధూమావతి ఇటువంటి అమ్మవార్ల యొక్క ఏది ఆజ్ఞాచక్రము, రాజరాజేశ్వరి, బ్రహ్మ కపాలం పైనవి చెప్తున్నాడు, బిందువు పైనవి చెప్తున్నాడమ్మా. లలిత పరాభట్టారిక, మళ్ళీ ఆ పైన ఉల్లలిత, ఆమె ధూమావతి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అఖండంలో ఉండి మనం ఆ తల్లి అనుగ్రహంతో తెలుసుకుంటున్నాం. కిందకి వచ్చి కింద నుంచి పైన చూస్తూ తెలుసుకునే విద్య కాదు ఇది. మరి అక్కడ దాకా తన ఇంటి దాకా రానిచ్చింది అంటే ఎంత మనం పుణ్యం చేసుకోవాలి. అవునా? ఎంత నువ్వు పూర్వజన్మ సుకృతం కదా. ఆ తల్లి లోకంలో అఖండములో ఆ తల్లిని నీకు ఈ మాత్రం ఏంటి అనుగ్రహం ఇచ్చింది చెప్పు అని. నీ ఆత్మ ఎక్కడుంది? అక్కడుంది అఖండములో. అక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి. అందుకే నోటి నుంచి ఇది మరి మాట కూడా అగ్నిర్వాకు వాగేవరుక్ అన్నాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తల్లి అనుగ్రహం. చెప్పురా, శరీరంలోనే చెప్పు అంటుంది. అఖండములో ఉండి చెప్పాలి ఇది, ఖండభావంతో చెప్పే విద్య కాదు అని. సో సాక్షి రూప పరమాత్మకు తాను ఎవరో ఎరుకపరిచిన మహామాయ కూడా ఈ ధూమావతియే. సాక్షి రూప పరమాత్మకి అంటే ఈ కామేశ్వర రూప పరమాత్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎరుకపరిచినది నీకంటే పైన నేను ఉన్నాను ఉల్లలితగా అని చెప్తోంది. లలిత ఉల్లలితగా ఉన్నాను అని. శివాశక్తి బిందువు, దానిపైన ఏమా సాక్షి రూప పరమాత్మ ఉన్నారు కదా. కామేశ్వర రూప పరమాత్మ వాళ్ళకి ఎరుకపరిచినది నీ పైన ఎవరో ఉన్నారు అనేది స్పృహలో ఉండు అని. ఖడ్గమాల్లో చూడండి, వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ధూమావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ? మహాప్రళయంలో. చెప్పాను కదమ్మా ఖడ్గమాల్లో, ఒకసారి వినండి. నాకు లాస్ట్వి
ఒక యోగి కూడా అంతే నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అట్లా అన్నమాట. సాక్షి రూప పరమాత్మ కూడా నేను ఉన్నాను అని ఎరుకపరిచినది. అది పెట్టుకొని నువ్వు సృష్టి చెయ్యి అని. అన్నీ ఆ తల్లే ఇస్తుందమ్మా. సో ఆ సాక్షి యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే పెట్టుకొని ఈ తల్లి ఏం చేస్తోంది? ఈమె కూడా అక్కడే ఉంది కదమ్మా. లలితలో కూడా ఉంది కదా ఈ అఖండ భావన. ఈ తల్లి ఏమవుతోంది? ఆ సాక్షి రూప పరమాత్మని, ఆ కామేశ్వరుణ్ణి ప్రతిబింబాన్ని చేసుకొని ఏం చేస్తోంది? సాక్షి యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే తన ఒళ్ళో పెట్టుకొని బింబారూప పరమాత్మగా భాషించింది కూడా తానే. నువ్వు కామేశ్వరుడు అంటున్నావే, అక్కడ నేనే ఉన్నాను. నువ్వు కామేశ్వరుడు అయితే నేను కామేశ్వరిగా నీ రూపాన్ని పెట్టుకొని, అంటే భర్తగానే ఉన్నాడు, కానీ అతని యొక్క అంశని తన గర్భంలో పెట్టుకున్నాను అని అర్థం అన్నమాట. ప్రతిబింబము అంటే అది విసర్గము, సృష్టి, అది పెట్టుకొని అలా పరమాత్మగా. అంతే కదా. మనం ఏమంటాం? కామేశ్వర రూప పరమాత్మ నుంచి వచ్చిందండి సృష్టి అంటున్నావు. కాదు అమ్మా. ఈ వీళ్ళు, ఈమె ఈ ఈ ధూమావతి అమ్మవారు లలితయ్యి అన్నాను కదా. కామేశ్వర రూప పరమాత్మగా ఆమె ఖండభావం, ఆమె కూడా వస్తుంది. ఏమ్మా ఈశ్వరుడు ఎక్కడుంటే ఏమ్మా అక్కడ అమ్మవారు ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది కదా. సో ఆయన ప్రతిబింబాన్ని పెట్టుకొని అలా చేసినది కూడా బిందువు వరకు చేసే కృత్యములన్నీ, అన్ని కార్యములన్నీ కూడా ఈ యొక్క ధూమావతి అమ్మవారే మన కోసము అరుణాం కరుణా తరంగితాక్షిగా ఆమె కిందకి దిగుతూ ఇంకో రూపంలోకి వచ్చి లలితలోకి వచ్చి, లలిత నుంచి మళ్ళీ కామేశ్వర పరమాత్మలోకి వచ్చి మళ్ళీ బిందువుగా శివశక్తి అయి అన్ని చోట్ల ఈమెయే ఉన్నది. అంటే ఏంటంటే ఈమెయే కిందకి వస్తున్నది, ఏకమే వస్తున్నది, కానీ అనేకము రావటం లేదు అంటున్నాడు. ఆ మాటకు వస్తే సృష్టే శూన్యమమ్మా, ఏమీ లేదు. కళ్ళు తెరిచాం కాబట్టి ఇదంతా స్థూలంగా చూస్తున్నావు. ఆ చూపే లేనప్పుడు శూన్యమే కదా. అదే అంత తమస్. బతికుండి మనం ఏం చెప్తున్నాము? నేను ఉన్నాను అంటున్నావు. నువ్వే లేనప్పుడు సృష్టి అంతా అంత తమస్. అంతా 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా చివరికి సున్నాలోనే కలిసిపోతాయి. ఎన్ని నదులు నువ్వు జీవనదుల్ని నువ్వు చూస్తున్నా, ఈ నదులన్నీ గమ్యం మళ్ళీ సున్నాలోనే, సముద్రంలోనే అని చెప్తున్నాడు. సో ఆ సముద్రం నుంచే మళ్ళీ వర్షముగా బయటికి వస్తోంది అమ్మవారు. అంతే కదా. అనంతం ఏమవుతుంది? ఖండభావంలో మళ్ళీ గంగా, యమున, సరస్వతి ఈ నదులన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాయి నీళ్లు? సముద్రుడే. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీ విద్యను అర్థం చేసుకోండి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ సృష్టి అంతా మహాలయంలో వెళ్ళిపోయి ఈ ధూమావతి అమ్మవారి యొక్క ఆఖరి కార్యంలో వెళ్ళిపోతున్నాయి. సృష్టి స్థితిలయ తిరోధాన వమనము చేసేసినది. ఇంకేది అంధ తమస్సుగా ఆమె ఉండిపోయింది. మహాప్రళయంలో అలా ఉండిపోతుంది. ఇంకా సృష్టి అనేది లేదు. మళ్ళీ ఆ తల్లి ఎప్పుడు మరి కరుణిస్తే అప్పుడు అన్నట్టుగా చెప్తున్నాడు. సింపుల్. ఇలా అర్థం చేసుకోండి. తర్వాత మీ అనుభూతుల్లో అది ఎంత కష్టమో అని తర్వాత మీరు మీ సానుభూతులవి. ఏమో మళ్ళీ ఈ బిందువు నందు మళ్ళీ ఏం చేసింది? శివశక్తో యుక్తో అన్నాం కదా. బిందువుగా వచ్చి కూర్చుంది కదా. ఏమ్మా ఈమె శివశక్తి అమ్మా వచ్చి కూర్చుంది కదా. ఈమెలో మళ్ళీ ఏమైంది? బిందువుగా వచ్చింది, స్పందము చేసింది. లబ్ డబ్ అని శ్రీచక్రంలో ఉన్న, త్రికోణంలో ఉన్న శివశక్తి బిందువు స్పందము చేసి మళ్ళీ ప్రతిస్పందము చేస్తే అష్టకోణ చక్రం వచ్చింది. స్పందము, ప్రతిస్పందము. ఇప్పుడు మనం కూడా అంతే కదా. డాక్టర్లు ఏమిటి? ప్రతిస్పందం వింటారు. నాకు ఆరోగ్యం బాగలేదంటే ఆయన ఏం చేస్తాడు? స్టెతస్కోప్ పెట్టి నీ గుండె చప్పుడు వింటున్నా, అది ప్రతిస్పందము. ఎలా తెలుసుకుంటున్నాడు అంటే స్పందముగా నీ హృదయం కొట్టుకుంటోంది. దాని హార్ట్ బీట్ని బట్టి నీకు చెప్తున్నాడు నువ్వు ఎలా ఉంటావు అనేది.
అట్లా బిందు స్పందము, ఆజ్ఞాచక్రము ఆజ్ఞాచక్రం నుంచి దహర చక్రము, దహర చక్రం నుంచి సృష్టి అని, ప్రతిస్పందము చేసినది అని. ప్రతిస్పందములనే ప్రాణాలని పోసి అనంత ప్రాణాన్ని విశ్వ ప్రాణముగా చేసిన పరాశక్తి కూడా ఈ ధూమావతి అమ్మవారి. ఈ ప్రతిస్పందాలనేవి ప్రాణాలని కూడా పోసింది. సృష్టికి ప్రాణము పోసి అనంత ప్రాణము అంటే విశ్వ కుండలినిగా అక్కడి నుంచి పరాశూన్యము, అనంతము, అఖండము నుంచి ఈ భూతాకాశము నుంచి ఈ ధూమావతి అందతమ అనే ఈ ధూమావతి విశ్వ ప్రాణముగా చేసిన ఆ పరాశక్తి ఎంత శక్తి ఉండాలమ్మా. ఆమె ఎవరు అంటే ఆమె కూడా ఆ పరాశక్తి కూడా ధూమావతియే అంటున్నారు. అంతేగాని ఎవరో కష్టపడ్డారు, అసలు వాడిని మర్చిపోకూడదు, మూలం మర్చిపోకూడదు అంటే ఇది